వార్తల్లోకి వెళదాం. ముందుగా ఏపీ వార్తలు చూద్దాం. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూలుపై నోరెత్తని బాబు సర్కార్. వసూలు చేసిన ఆ డిపాజిట్లు ఏం చేశారని చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకు వెల్లడి. సెక్షన్ 45S గురించి ప్రస్తావించని వైనం. మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్నదానిపై కూడా విచారణ జరపాలని అఫిడవిట్లో అభ్యర్థన. రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టివేయాలన్న మార్గదర్శి. విచారణ జరపడం నిష్ప్రయోజనం అంటూ అనుబంధ పిటిషన్. పూర్తిస్థాయి వాదనలకు ముందు ఈ విషయాన్ని తేల్చాలని అభ్యర్థన. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నరసింహరావు. దీంతో ఈ వ్యాజ్యాలను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం అంటూ చంద్రబాబు గారు సహజంగానే రాజగురువుగా పేరొందినటువంటి కీర్తిశేషులు రామోజీరావు గారి ఇష్యూలో సహజంగానే ఫేవర్ చేయకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి. ఫేవర్ చేయటంలో పెద్ద ఆశ్చర్యం కాదు. ఇక్కడ రామోజీరావు గారు జీవించి ఉన్నారా లేదా అనేది కాదు. సెక్షన్ 45S అమలు ప్రకారం డిపాజిట్లు వసూలు చేయకుండా ఉన్నారా, వసూలు చేశారా అన్నది ఇష్యూ. వసూలు చేస్తే అది సంస్థ పెనాల్టీ చెల్లించాలా, రామోజీరావు వ్యక్తిగతంగా చెల్లించాలా అన్నది ఇష్యూ. ఏపీలోనంట ఇంక ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత వైసీపీ ప్రభుత్వ అరాచకాల మీద ట్రిబ్యునల్ వేస్తారంట. అది కూడా వేయాలని పాలిట్ బ్యూరో వాళ్ళు నిర్ణయించారంట. ఆ వార్తలు కూడా చూద్దాం వరుసనే. బాదుడు. రాష్ట్రంలో నేటి నుంచి భారీ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. ఏపీలో 13,000 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు. 40 నుంచి 50% పెంపుదల. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దిగువన అవసరం ఉన్నా లేకపోయినా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం జూన్ నుంచి ఇదే తంతు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం. అందుకు సమాజం ఆలయ కమిటీలే చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు అంది. మరి సుప్రీంకోర్టు ఏపీ సంస్కృతి మీద అంత తేలిగ్గా ఇవ్వటం కుదురుతుందో లేదు. డిగ్రీ విద్యార్థినిపై అఘాయిత్యం, మహిళా కళాశాలలో మర్మం అంటూ శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఘోర ఘటన పైన కథనాన్ని ఇచ్చారు. ఇవి కాకుండా ఆయన ఎవరో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు, ఆయన పాత్రికేయులనంట ఇష్టానుసారం వార్తలు రాస్తే ఏ ఒక్క పాత్రికేయుడిని క్షమించేది లేదంట. రైల్వే పట్టాలపై ఖచ్చితంగా పడేస్తానని హెచ్చరికలు జారీ చేయటం చేశారంటే దీని మీద కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఇన్ఛార్జ్ ఎవరు దాదా గాంధీ అన్న ఆయన చాలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజంగానే జయరాం గారి వైసీపీలో ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారు ఇదే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి మరి ఎన్ని తిట్టారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో చేర్చుకున్న తర్వాత ఆయన మాట్లాడు అదే అలవాటు కదా. రైల్వే పట్టాల మీద పడేస్తారంటే అయినా ఆయన మీద ఏమీ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, ఏముండదు. రెడ్ బుక్ మాత్రం ఇతరుల మీద ఇట్లా మాట్లాడిన వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం కూడా పోలీసులు చేయరు. ఇక ఆంధ్రప్రదేశ్లో కాల్మనీ వ్యాపారస్తులు చెలరేగిపోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ప్రతిరోజు కొన్ని చోట్ల 1,000 రూపాయల చొప్పున కూడా 10,000 తీసుకుంటే 1,000 రూపాయలు వడ్డీ వసూలు చేసే పరిస్థితి ఉందంట. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ స్కీములు అమలు చేయకపోవటం వల్ల పేద ప్రజలు ఈ రకమైనటువంటి పరిస్థితిలో పడ్డారని వచ్చింది. ఇక అలాగే ఇక బిల్డప్ బాబాయిలకు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ అంట. ఇది హైలైట్ చేశారు. అంతే తప్ప ఈ స్కీములు వీటి గురించి మాత్రం హైలైట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆమదాల వలసలో థర్మల్ విద్యుత్ కేంద్రం 1,600 ఎకరాల్లో 30,000 కోట్లతోటి నిర్మాణం అంట. ఎమ్మెల్యే కోన ప్రతిపాదనకు చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. ఈ బిల్డప్ బాబాయిలు భారీ ఎత్తున రాసుకున్నారు. నిజంగా వస్తే సంతోషం, మనకేం అభ్యంతరం చెప్పక్కర్లే. ఇక జూన్ లోపు ముచ్చటగా 3 తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు అమలు అంటూ చంద్రబాబు కీలక నిర్ణయం అంట. ఈనాడు వాళ్ళు మళ్ళీ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది అయ్యేది కాదనుకున్నారు ఏం పాడు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ బిల్డప్ బాబాయ్ మాత్రం నిజంగానే జూన్లోపు ఇస్తే విశేషమే అవుతుంది. అయితే ఎంతమందికి ఇస్తారండి, ఒకవేళ నిజంగా ఇచ్చినా కూడా మొత్తం అందరికి కోత బట్టి ఇస్తారో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకో బిల్డప్ మంగళగిరిలో మినీ దుబాయ్ వచ్చేస్తుందట. ముంబైకి ధీటుగా ఏర్పాటు సన్నాహాలు. ఎక్కడ ముంబై, ఎక్కడ మంగళగిరి. వీళ్ళ 60 ఎకరాల్లో జిమ్స్ జ్యువెలర్స్ పార్క్ అంట. సరే, లోకేష్ గారు సొంత డబ్బులతో కూడా ఏదో పెడుతున్నారంట. అలా చేస్తే మంచిదే కానీ బట్ వీళ్ళ బిల్డప్ బాబాయిలు మాత్రం ఇంకా అసలు ఊపిరాడకుండా వాయించేస్తున్నారు జనాన్ని. రైట్, ఇక తెలంగాణ వార్తలు. దమ్ముంటే అసెంబ్లీకి రా, తేల్చుకుందాం. మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్. ఫామ్ హౌస్లో పడుకుని ఎవరిని గంభీరంగా చూస్తున్నావు? త్వరలో అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ పెడతాం. పొంకనాలు కొట్టడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. ముందుగా కేసీఆర్ చెల్లని 1,000 రూపాయల నోటు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదన్న రేవంత్ రెడ్డి. నేను కొడితే వట్టిగా ఉండదు, 4 రోజులు
కానీ చూస్తున్నా ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్నది గంభీరంగా మౌనంగా చూస్తున్నా ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించారు 4 నెలలైతే జీతాలు ఇవ్వడం కూడా కష్టమే అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చాలా కాలం తర్వాత జూలు విధించుకుని కేసీఆర్ జనంలోకి వచ్చినట్లుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి అంతకంటే గట్టిగా పులిలా గర్జించాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎట్లా జరుగుతుందో చూద్దాం. సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్. సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. తెలంగాణ ఆదాయం సొంత రెవెన్యూ ఆదాయంలో టాప్గా నిలిచిందని ఆర్థిక సర్వే చెప్తే ఇది తమ ప్రతిభేనని బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ముగిసేంత సమయం కావాలా, మహారాష్ట్ర స్పీకర్ మాదిరి వ్యవహరిస్తారా అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇక జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు పెడతామని చెప్పి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణలో దివాళా అంచున్న విత్తనాభివృద్ధి సంస్థ. ఇక పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ పోటీ చేసి గెలవాలి, అప్పుడే ప్రజాస్వామ్య నైతికతకు అర్థం. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, తీర్పు కూడా ఇచ్చింది. కేసీఆర్ సేవ అద్భుతం, బీఆర్ఎస్ పాలన కితాబిచ్చిన ఎకనామిక్ సర్వే అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సొంత ఆదాయం రాష్ట్రం సొంత ఆదాయంలో నెంబర్ 1గా ఉన్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ పత్రిక ఆ కథనాన్ని ఇచ్చింది. కేసీఆర్ పాలనకు మెచ్చుకున్నారంటూ. కాంగ్రెస్లో కుంపటి, ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం.